హాయ్ గైస్, మీరు కనుక బ్యాకప్ ఆన్లో పెట్టుండి మీ ఫొటోస్ వీడియోస్ ఎక్కువగా మీ ఫోన్లో తీస్తుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. బికాస్ గూగుల్ ఒక అకౌంట్ పైన 15 GB మాత్రమే ఫ్రీ స్టోరేజ్ ఇస్తుంది. సో దానికి పైన ఎక్సీడ్ అయ్యిందంటే మనకి ఇలాంటి మెయిల్స్ పాపప్స్ వస్తూ ఉంటాయి, మీ జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందని. సో అలాంటప్పుడు మనకి ఈమెయిల్స్ సెండ్ అవ్వవు, రిసీవ్ అవ్వవు. మనకి ఇంపార్టెంట్ అయిన ఓటీపీస్, పాస్వర్డ్స్ సంథింగ్ ఏవి రిసీవ్ అవ్వవు. సో అలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు సొల్యూషన్ కోసం వెతుక్కోకుండా వెంటనే ఈ వీడియోని లైక్ చేసుకొని సేవ్ చేసుకోండి. అప్పుడు వెంటనే మీకు ఉపయోగపడుతుంది. సో ఫ్యూచర్ అప్కమింగ్ డేస్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మీ ఫోన్లో జీమెయిల్ ఓపెన్ చేసి రైట్ సైడ్ టాప్లో మీ ప్రొఫైల్ పిక్చర్ ఓపెన్ చేయండి. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ క్లిక్ చేయండి. అండ్ స్క్రోల్ డౌన్ చేస్తే డేటా అండ్ ప్రైవసీ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. అలాగే కిందకు వచ్చారంటే సో కంటెంట్ సేవ్డ్ ఫ్రమ్ గూగుల్ సర్వీసెస్. సో అలా కింద క్లిక్ చేస్తే ఫొటోస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టాప్ రైట్లో కనిపిస్తున్న 3 డాట్స్ని క్లిక్ చేసి అందులో డెస్క్టాప్ సైట్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. అక్కడ మీకు లార్జ్ ఫైల్ సైజ్ ఫొటోస్ ఉన్నవి కూడా కంప్రెస్ చేసుకోవచ్చు మాన్యువల్గా. ఇఫ్ నాట్, టాప్ లెఫ్ట్లో 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ క్లౌడ్ సింబల్ ఒకటి కనిపిస్తుంది కదా, స్టోరేజ్ అని, దాన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే పెద్ద లార్జ్ సైజ్ ఫొటోస్ అలాంటివి జస్ట్ మనం కంప్రెస్ చేస్తున్నాం, సైజ్ కంప్రెస్. సో ఇక్కడ ఎలాంటి ఫొటోస్ డిలీట్ అవ్వవు మనకి. సో జస్ట్ కంప్రెస్ మాత్రమే అవుతుంది. సో ఇక్కడ చూడండి, రికవరీ స్టోరేజ్ అనే కింద ఆప్షన్లో కన్వర్ట్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ టు స్టోరేజ్ సేవర్ ఉంది కదా, దాని పక్కన లెర్న్ మోర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మనకి అప్పుడు ఇలాంటి పాపప్ ఒకటి వస్తుంది, క్లిక్ చేసిన వెంటనే రికవరీ స్టోరేజ్ అని. సో దాంట్లో ఇక్కడ మనం ఐ అగ్రీ కొడుతున్నట్లుగా సో బ్లాక్ పైన టిక్ మార్క్ పెట్టాలి. సో అది పెట్టిన వెంటనే సో ఇక్కడ కంప్రెస్ అని అడుగుతుంది, ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్. సో అలాంటి టిక్ పెట్టామంటే సో కంప్రెస్ అవుతున్నది అని మెసేజ్ వస్తుంది మనకి, కంప్రెసింగ్ అని. సో ఇట్ మే టేక్ సెవరల్ అవర్స్ అని వస్తుంది, బట్ 10 to 15 minutes క్లియర్ అయిపోతుంది. అండ్ ఈ సైట్లోనే ఉండాలని ఏం లేదు, మనం బ్యాకప్లో వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు. అది అయిపోయిన వెంటనే ఒక 10 to 15 minutes అయిన తర్వాత మీ జీమెయిల్ అకౌంట్ తిరిగి మళ్ళీ ఓపెన్ చేయండి. అప్పుడు చూస్తే మనకి కంప్రెస్ అయిపోయి ఉంటుంది, మనకి ఫ్రీ స్టోరేజ్ కూడా వచ్చి ఉంటుంది. సో స్టోరేజ్ ఫుల్ అనే మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది మన జీమెయిల్లో. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫైల్స్ని డిలీట్ చేయకుండా లార్జ్ సైజ్ ఫైల్స్ని స్మాల్ సైజ్లో కంప్రెస్ చేస్తున్నాము. సో ఇలా చేయడం వల్ల చూడండి, నాకు ఒక 5 GB వరకు కంప్రెస్ అయింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీకు కనుక ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.